ఉద్దేశం వారిదిలో ఉందో లేదో అనేది కనిపిస్తోందని అన్నారు. ఈ కేసులో పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో లోపాలు కనిపిస్తున్నాయని తెలిపారు. ఈ కేసులో మొదట 125B కింద సెక్షన్ నమోదు చేశారని, అనంతరం కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని 7 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్ 110 ను చేర్చారని చెప్పారు. అయితే నిందితుల తీరుపై అనేక అనుమానాలు ఉన్నప్పుడు వారిని కస్టడీలోకి తీసుకుని విచారించేందుకు పోలీసులు ఎందుకు ప్రయత్నించడం లేదని న్యాయవాది ప్రశ్నించారు. ప్రమాదం జరిగిన రోజే నిందితులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉంటే వారు మద్యం సేవించారా, గంజాయి లేదా ఇతర డ్రగ్స్ తీసుకున్నారా అనే విషయం స్పష్టంగా తేలేదని చెప్పారు. కేసు బయటకు రావడంలో ఆలస్యం ఎందుకు జరిగింది, ఘటనకు సంబంధించిన సమాచారం పోలీసులకు ఎప్పుడు అందింది, కేసు నమోదు చేయడంలో ఆలస్యం జరిగిందా అనే అంశాలపైన సమగ్రంగా విచారణ జరపాలని ముప్పాల సుబ్బారావు కోరారు. ఈ ఘటనలో నిందితుల వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా దర్యాప్తు జరగాలని చెప్పారు. ఆ రోజు జరిగినటువంటి సంఘటన కారు కూడా ప్లేట్ లేకుండా, అలాగనే దాంతో ఒకసారి కాకుండా ఒకసారి గుద్దినప్పుడు తప్పించుకున్నా మరలా 2-3 సార్లు ఆ స్కూటర్ని టార్గెట్ గా చేసి గుద్దినట్టుగా కనబడతా ఉంది. అంటే మొత్తానికి ఆ అమ్మాయిని గుద్ది చంపాలనేటువంటి ఆలోచన వాళ్ళిద్దరిలో కనబడతా ఉంది. గుద్దిన వెంటనే వాళ్ళు పారిపోయారు. కారుకు ప్లేట్ లేదని చెప్తున్నారు, మద్యం సేవించారని చెప్తున్నారు. మద్యం సేవించి మొదట కట్టింది 125 కింద కేసు పెట్టారు, బి కింద. అది 3 సంవత్సరాలు జైలు శిక్ష. తర్వాత దాన్ని ప్రత్యామ్నాయంగా ఆల్టర్ చేస్తూ 4వ తారీఖున 110 సెక్షన్ కింద కల్పబుల్ హోమిసైడ్ అమౌంటింగ్ టు మర్డర్ అని అన్నారు. దానికి 7 సంవత్సరాలు జైలు శిక్ష పైకి ఉంది. అసలు మద్యం సేవించి వాహనాన్ని నడిపారనేటువంటి సెక్షన్ పోలీసు వాళ్ళు పెట్టాల, దాంట్లో ఎక్కడ కనిపించడం వల్ల. రెండోది, ఇంత సంచలనమైన కేసులో ముద్దాయిల్ని అరెస్ట్ చేసి రిమాండ్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఈ కేసు మరింత లోతైన విచారణ జరపడానికి ముద్దాయిల్ని పోలీసు కస్టడీకి ఇమ్మని న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయలేదు. 3, చిన్న సంఘటన జరిగితేనే మీడియాకి సమాచారం వచ్చి మరుసటి రోజే పత్రికల్లో వచ్చే పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు ఈ విషయం ఎందుకు దాచిపెట్టవలసిన అవసరం ఏర్పడింది? ఏ శక్తులు పనిచేశారు, ఎవరు పనిచేశారు, దీంట్లో పాత్రదారులు సూత్రధారులను కూడా విచారించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నేరస్తులను ప్రోత్సహించడం కూడా నేరమే. మెడికో ప్రియాంకకు జరిగిన ఘటనపై జిఎస్ఎల్ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు.